అప్పుడే వాళ్ళ బిల్లు అతని బిల్లు వేసేవాడు సుల్లిగాడు ఏడ పుట్టిండ్రా వేసేవాడు నేను ఏడ పుట్టిండ్రు నీకు చెప్పలేదు. నువ్వు అవి చెప్పకు. నువ్వు ఎందుకు పెట్టుకుని తిరుగుతాను? అది నేను ఊరికి పోతానని పాట పెట్టుకున్నాను. ఊరు అవసరం పెట్టుకో. మా ఊళ్ళో అవసరం లేదు నీ పాట. నేను ప్రచారం చేస్తలేను, పాట పెట్టుకున్నా. ఆ పాట పెట్టడానికి మేము ఏమైనా ఊళ్ళో పెట్టామా? ఏమన్నా ఎట్లా ఊళ్ళో నీ ప్రచారం ఏమన్నా ఊళ్ళో పెట్టామా? నీ ఏసో క్రీస్తు పాట పెట్టుకొని ఏమన్నా నువ్వు ఊళ్ళో ప్రచారం చేస్తాను పెట్టామా? ఏమన్నా బోర్డు నీ కొలువు రాగానే పెట్టామా? ఎవరు మేము మీరెందుకు పెడతాం? నువ్వెవరిని ప్రచారం చేస్తాను పెట్టుకున్నా. నేను మాది కొని నేను పాట వింటాను. మాది కొని అయితే నువ్వు మాది కొని దగ్గరనే ఉన్నావయ్యా. నీ మాది కొని నీకు గుడి ఉన్నదా? నీకు ఎట్లా చర్చ్ ఉన్నదా? చర్చ్ ఉన్నది. చర్చ్ పెట్టుకో. ఎందుకు నేను తోంటి బొంగ ఊరికి బొంగ పెట్టుకుంటా. చెవులో పెట్టుకో. నీ చెవులో పెట్టుకో. నీ ఒక్కరిని వినుకుంటావు. మాకేందుకు వినిపిస్తారు? ఇక్కడ ఎందుకు వినిపిస్తారు? మాకు అవసరమా? ఆగి పెడతలేను కదా నువ్వు వినుమాని పాట పెట్టు. నచ్చితే నువ్వు భారతీయులు కాదు, నువ్వు క్రిస్టియన్. ఎక్కడ ఉండాలా? క్రిస్టియన్ ఎక్కడ ఉండాలి? క్రిస్టియన్ ఈ గడ్డ మీద కూర్చుని ప్రచారం చేస్తలేను. ఏమవుతుంది? రోజు పెట్టుకొని పోతారు. ఏమని పాట పెట్టుకుంటారు. ఎవరికి నచ్చిన పాఠాలు పెట్టుకుంటారు. నాకు నచ్చింది నేను పెట్టుకో. నీకు నచ్చిన పాట నీ ఇంట్లో పెట్టుకో. మరి మీ ఇంటికి రాలే, నేను తోండిపోతానా? అయితే గవర్నమెంట్ తో ఇది ఎవరు చెప్పింది నీకు? గట్లాను మరి గవర్నమెంట్ నేను శ్రీరాంపురం పోతే పెట్టుకుంటా. ఊరు దాటినాక ఏమన్నా పెట్టుకో. ఊళ్ళో పెట్టకు. ఊరు దాటినాక నువ్వు పెట్టుకో. ఊళ్ళో ప్రచారం చేస్తలేను. ఊరు దాటి మన భారతదేశానికి భారతదేశానికి నీ ఏసేవాడు ఏం చేసిండు? ఏసేవాడు కష్టపడ్డా? గోవర్ధన్కి లేపిండా? లేకపోతే ఏమైనా కాలువలు తీసుకొచ్చిండా? ఏం చేసిండు? కాలువలు మానవులు తీస్తారు. జ్ఞానం చేసినాడు. చాలు నువ్వు బయటికి ఏం పోతానా? నువ్వే ఆపినవు. నేను ఆగిందా? మాకేమో చెప్తాను. నీకు పెట్టలే పాట, నాకు పెట్టుకున్నా. నీకు పెట్టుడు కానీ మా ఊళ్ళో ఎవరిని పాడినట్టు. మా హిందూ దేశం నేను ఎవరిని పట్టుకురా? నేను తోండిపోతానా? అవన్నీ ఇచ్చకుండా లంగాడు మీకు వచ్చే లాభం కోసం దేశాన్ని నాశనం తగ్గుతారు మీరు. మాకేంది లాభం? అరే మీకు ఎంత లాభం? మేము గొడ్డు మాంసం తిని నీకు చెప్పులు చేసినప్పుడు అప్పుడు అడగలేదు. దాని గురించి నీకేమైతుంది? ఇప్పుడు నీకేమైతుంది? నీకు రిజర్వేషన్ ఇవ్వలేదా? ఎవరు చదువుకోలేదా? నీకు ఇస్తలేదా? మాకేమైనా పూకల హైకి ఇస్తారా? మీకంటే మాకంటే ముందు మీకే ఇస్తారు. అన్ని లాభం పొంది మీరే. 80 ఎకరాలు జోరట్నం అండ్ అదర్స్ 120 మంది ఎత్తి మరి ఆ పట్ట రేపు చూపిస్తా. ఏ గవర్నమెంట్ ఇచ్చిందో ఈయన తీసిందా? రేపు ఉంటావా? రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవమే కొంతసేపు మాయమైపోవు ఆవిరి వంటి వాడే కారణం అని వాక్యం చెప్తాను. రేపేం జరుగుతుందో కూడా ఏం జరగాలి. మా భగవద్గీత 120 నిమిషాలు అటెండ్ చేసుకుంటాను. ఈ భగవద్గీత దేశం ఎక్కడానికి కొల్లుడే నాది. నేననుకుంటా పోయేటోని ఆగబట్టిన నువ్వే ఆగబట్టుడే. నువ్వు ప్రచారం చేయక ఎక్కడ ప్రచారం నీ మతంలో కలుపుతాడు. నువ్వు ఎప్పుడైతే మా హిందువులో ఎరవాలి అంటారు. బాబు పోతన్నా తవ్వండి కాదు. నీ హిందువులో చేరువ అంటారా? మేము కాదని ఎవరు అన్నారు? మరి నువ్వు ప్రజలు నేను హిందూ దేశంలో పుట్టలేదా? హిందూ దేశం ఎన్నో తీర్లో ఉన్నాయి. ఎవరికి నచ్చిన పాఠాలు పెట్టుకుంటారు. నేను తోటి ప్రచారం చేస్తలేను.
పాట పెట్టుకున్నా నేను ఇనుకుంటా పోతాను. నీ ఇంట్లో పెట్టుకో, చెవులో పెట్టుకో, ఏమైనా కింద రాకుండా ఇట్లా పెట్టుకో. నువ్వు రోడ్డు మీద ఎక్కడ నువ్వు పెట్టేది? ఏ బా నువ్వు గట్టను కట్టావు గట్ట పో అంటే నాకు ఇంత దూరం వచ్చింది, నీకు తెలుసు ఆ సంగతి. బంద్ చేసుకొని పోంటానా మరి పోనీ పోనీ అంటే నాకు ఇంత దూరం వచ్చింది, అది దేశం నాశనం చేయడానికి వచ్చింది. అది తుర్కొని దేశం పోవాలి, ముస్లిం వాడు ఈ క్రిస్టియన్ దేశం పోవాలి. ఇక సుల్లిగాడు ఎందుకు మన సొమ్ము తింటారు, మన గాలి పిలుస్తారు, మన మండించిన పాట లంచ్ ఇక్కడ అన్ని పోతారు ప్రచారం మనకి ఎందుకు ఇక్కడ మన దేశంలో పోయాడు బతకాలి. ప్రచారం పూగులం ఓట పెడతా వీడి ఇక్కడ చెడేమో